హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మనము హెల్త్ కి చాలా మంచిదండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అందుకని బూడిద గుమ్మడికాయ కట్ చేస్తున్నానండి. ఆవేశం కానీ కొలెస్ట్రాల్ కానీ ఏమి ఉండవండి. ఈ జ్యూస్ తాగితే మార్నింగే తాగాలి, పొద్దున్నే తాగితే ఏమీ తినకంటానే తాగాలండి. నేను ఒక కాయ తీసుకున్నాను, ఒక కాయ తీసుకొని 4 భాగాలు చేసుకున్నానండి. ఈ 4 భాగాలు 4 రోజులు తాగాలి. ఈ కాయ సగం కట్ చేసాం కదా, ఇది సరిపోతుంది ఒక గ్లాస్ జ్యూస్ కి. నేను ఇది ఇప్పుడు ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేవాలి, ఈ గ్రీన్ గా ఉన్న తొక్కు కూడా తీసేవాలండి. హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి. ఇది ఆవేశం రాదు, పిల్లలకి కాళ్ళు నొప్పులు రావు, బరువు తగ్గుతారు. అసలు హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి. ఇది షుగర్, బీపీ, గ్యాస్ స్టవ్లు ఏమి ఉండవండి తాగితే. కాకపోతే తాగడానికి కొంచెం ఇబ్బంది పడతారు, కానీ హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి. అన్ని రోగాలకి ఇది మెడిసిన్ లాంటిదండి. ఇది తాగితే ఏది ఉండదు. పెద్దవాళ్ళు కానీ పిల్లలంటే పిల్లలు కాదు, కొంచెం ఒక 30 సంవత్సరాలు ఇలా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. చాలా బాగుంటదండి హెల్త్ కి అయితే మాత్రం ఇది. ఇప్పుడు నేను ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి. ఇప్పుడు ఇందులో మెత్తగా ఉంటది కదండి, ఇది తీసేసుకోవాలి మనము. సొరకాయలో ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఉంటది, ఇందులో కూడా ఇలా తీసేసుకోవాలి. ఈ మెత్తందంతా ఇలా తీసేసుకొని చూడండి, మొత్తం వచ్చేసింది కదా. ఇలా తీసేసుకొని ఇంక ఇది మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమేనండి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇంకోండి, సేమ్ ఈ ముక్క కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇంకోండి, ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, మిక్సీలో వేస్తున్నాను. మిక్సీకి జార్ గిన్నెలో వేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇగోండి మిరియాలు తీసుకున్నాను. ఓ 10 మిరియాలు తీసుకున్నాను నేను. ఈ మిరియాలు కొంచెం మనము కచ్చాపిచ్చా దంచుకోవాలండి. ఇగోండి ఇందులో వేస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం చితికితే చాలండి. ఇగోండి ఈ మిరియాలు కచ్చాపిచ్చా దంచుకున్నాం కదా, ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లోనే వేసేస్తున్నానండి అందులోనే. ఇంకోండి, ఇప్పుడు ఈ మనము మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది మనము మిక్సీ వేసుకోవాలండి. నేను ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను ఇది. ఇంకోండి, మనం మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇందులో. అందుకని ఇప్పుడు మనం ఇది ఒక క్లాత్లో వేసి వడపోసుకుందాం. ఇంకోండి, క్లాత్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను ఈ మిక్సీ పట్టాం కదా మనము, ఇందులో వేసేస్తున్నానండి నేను. ఇది కొంచెం వాటర్ ఇలా తిప్పుకొని వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇది మనం గట్టిగా క్లాత్లో వేసాం కదా, ఇంకోండి చూడండి. అంటే కొంతమంది తీయ వడపోసి ఉంటాయి, వాటితో వడపోస్తాం కదండి జాలీతో. దానికంటే ఇదే బెటర్ అండి. ఇందులో ఉన్నదంతా మొత్తం వచ్చేస్తుంది ఇలాగా. ఇంకోండి చూడండి, మొత్తం వచ్చింది ఇందులోది. తాగడానికి కూడా ఏమీ నోటికి కూడా అడ్డుపడదండి. కొంచెం మంది అనుమానం పడతారు, ఆ అనుమానాలు ఏమి ఉండకంట ఇలా పిండేసుకున్నామంటే మొత్తం వచ్చేస్తుందండి రసము. చూడండి, ఇంకోండి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయ ముక్క పిండుకుందామండి. ఇంకోండి, ఇప్పుడు నిమ్మ చెక్క పిండుకున్నాం కదా, ఇందులో నేను తేనె వేస్తున్నానండి. ఇంకోండి 2 స్పూన్లు తేనె వేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎంత వేసుకున్నాం కదా మనము, ఇది మొత్తం ఇలా కలుపుకోవాలండి. తేనె మొత్తం కలిసిలాగా. మిక్సీలో వేయకూడదండి ఎప్పుడైనా సరే, కానీ తేనె కానీ నిమ్మరసం కానీ అదే పీల్చేస్తుందండి. అలా వేయకంట మనం ఇలా వడపోసుకొని ఇలా కలుపుకుంటే మాత్రం చాలా బాగుంటది. తాగడానికి కూడా చాలా ఇష్టంగా తాగొచ్చు. ఇది మాత్రం హెల్త్ కి చాలా బెనిఫిట్ ఉందండి. ఇది తాగితే ఆవేశం ఉన్న వాళ్ళు కూడా ఆవేశం తగ్గుతుందండి ఇది తాగితే. చూడండి, కరెక్ట్ గా నాకు గ్లాస్ వచ్చింది. ఇది ఎక్కువ లేదు తక్కువ లేదు, ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఇది మాత్రం హెల్త్ కి మాత్రం చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఆవేశము ఇలా వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఓ చిన్న టీ గ్లాస్, హాఫ్ గ్లాస్ పడితే మాత్రం హెల్త్ కి చాలా మంచిదండి. ఆవేశం కూడా రాదు. ఇందులో కొంచెం మనము పుదీనా కూడా వేసుకోవచ్చండి, ఉసిరికాయ ఇవన్నీ వేసి మిక్సీ పడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. అది ఇంకో రెసిపీలో చూపెడతాను నేను. ఇప్పుడైతే నేను ఇలా చేశానండి. హెల్త్ కి మాత్రం చాలా మంచిది, తప్పగా ట్రై చేయండి. ఇది మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.